చాళుక్యుల్లో రెండవ ప్రధాన శాఖ వారు కళ్యాణి చాళుక్యులు. అయితే కళ్యాణి కేంద్రంగా క్రీస్తు శకము 973 సంవత్సరంలో రెండవ తైలపుని నేతృత్వంలో స్వతంత్రం ప్రకటించుకున్నారు. వీరు రాష్ట్రకూటుల అధికారాన్ని తొలగించి స్వతంత్ర రాజ్యాన్ని నెలకొల్పారు. అయితే కళ్యాణి చాళుక్యులు 973 నుంచి 1184 వరకు సుమారు 12 మంది రాజులు పరిపాలించారు. వీరిలో ముఖ్యులు రెండవ తైలపుడు, సత్యాశ్రయుడు, ఐదవ విక్రమాదిత్యుడు, రెండవ జయసింహుడు, మొదటి సోమేశ్వరుడు. మరి విక్రమాదిత్యుడు 1076 నుంచి 1126 వరకు. కళ్యాణి చాళుక్య రాజుల్లో విక్రమాదిత్యుడు మహాపరాక్రమవంతుడు. ఇతడు చోళ రాజులలో అనేక మార్లు యుద్ధాలు చేసి విజయాలు సాధించాడు. వారి భూభాగాలను ఆక్రమించుకున్నాడు. హోయసాల రాజులతో రాజ్య విస్తరణ విషయంలో పోటీ పడి ఓడించాడు. ఇతడు కవి పండిత పోషకుడు. ప్రసిద్ధ కవి బిలిహనుడు, ఎవరి కాలంలో? విక్రమాదిత్య కాలంలో బిలిహనుడు ఇతని ఆస్థానంలోని వాడు. ఇతడు రచన విక్రమాంక దేవచరిత్రము. బిలిహనుడు రాసింది విక్రమాంక దేవచరిత్రము. అతని సైనిక విజయాలను వర్ణిస్తుంది. సుప్రసిద్ధ న్యాయశాస్త్ర కోవిదుడైన విజ్జేశ్వరుడు ఇతని కాలం వాడే. మితాక్షరి ఈ పండితుడి ప్రసిద్ధ రచన. విక్రమాదిత్యుని మరణానంతరం కళ్యాణి చాళుక్యుల కీర్తి ప్రతిష్టలు క్షీణించాయి. తర్వాత వచ్చింది బిజ్జలుడు, కాలచూరి వంశం. చాళుక్య సింహాసనాన్ని సేనాధిపతి బిజ్జలుడు ఆక్రమించాడు. ఇతడు కారచూరి వంశస్థుడు. ఇతని కాలంలోనే సుప్రసిద్ధ శైవ మత బోధకుడైన బసవేశ్వరుడు వీరశైవ శాఖను లేదా లింగాయత్ శాఖను నెలకొల్పాడు. సామాన్య ప్రజలు వీరశైవం పట్ల ఆకర్షితులయ్యారు. క్రీస్తు శకము 1183లో 4వ సోమేశ్వరుని తన పూర్వీకుల భూభాగాన్ని బిజ్జలుని వారసులను ఓడించి ఆక్రమించాడు. చివరి దశలో 4వ సోమేశ్వరుడు దేవగిరి యాదవుల ద్వారా సముద్ర హోయసాలుల సేనలో చేతిలో ఓటమి పాలైనాడు. చివరికి క్రీస్తు శకము 1185 ప్రాంతంలో కళ్యాణి చాళుక్య రాజ్యాధికారం అంతమైంది. ఆ తర్వాత వచ్చిన వాళ్ళే వేంగి చాళుక్యులు. వేంగి కేంద్రంగా ఆంధ్ర దేశాన్ని పరిపాలించిన వేంగి చాళుక్యులు చరిత్రలో శాశ్వత కీర్తి గడించిన చక్రవర్తులు. బాదామి చాళుక్య వంశరాజుల్లో అత్యంత ప్రతిభావంతుడు, మహాపరాక్రమశాలి అయిన రెండో పులకేశి తన సోదరుడైన కుబ్జ విష్ణువర్ధనుణ్ణి తాను ఆక్రమించిన విశాఖపట్నం, నెల్లూరు వరకు గల తెలుగు ప్రాంతాలను ప్రతినిధిగా నియమించాడు. కుబ్జ విష్ణువర్ధనుడే తర్వాత స్వతంత్రం ప్రకటించుకున్నాడు. వేంగి రాజ్యాన్ని నెలకొల్పాడు. ఈ చాళుక్య వంశ శాఖనే తూర్పు చాళుక్య వంశ శాఖగా చరిత్రకారులు వర్ణించారు. కృష్ణా గోదావరులు ముఖద్వారం వద్ద వెలిసిన వేంగి రాజ్యం అత్యంత సంపన్న రాజ్యంగా కీర్తి గడించింది. వేంగి చాళుక్య వంశ రాజ్య స్థాపకుడైన కుబ్జ విష్ణువర్ధనుడు క్రీస్తు శకము 615 నుంచి 633 వరకు పరిపాలన చేశాడు. ఇతని తర్వాత మహారాజా మొదటి జయసింహుడు వేంగి రాజ్యాన్ని ఏలాడు. క్రీస్తు శకము 633 నుంచి క్రీస్తు శకము 666 వరకు ఇతడు రాజ్యాన్ని పాలించాడు. ఇతడి తర్వాత అసమర్థ రాజులు వేంగి సింహాసనం అధిష్ఠించారు. వీరిలో పేర్కొనదగిన వాడు మహారాజా ఇంద్రవర్మ, రెండవ విష్ణువర్ధనుడు, మంగి యువరాజు, రెండవ జయసింహుడు, కొలి విక్రమాదిత్యుడు పేర్కొనదగిన వారు. కొకులి విక్రమాదిత్యుని వేంగి రాజ్య సింహాసనం నుంచి తొలగించి 707-740 మధ్య కాలంలో అతని సోదరుడైన మూడో విష్ణువర్ధనుడు రాజ్యపాలన చేశాడు. మూడో విక్రమాదిత్యుని అనంతరం భీముడు, అమ్మ విష్ణువర్ధనుడు, 4వ విజయాదిత్యుడు మొదలైన వారు పాలించారు. మొదటి రాజరాజు చోళ రాజైన మొదటి రాజరాజు తూర్పు చాళుక్య రాజ్యంపై దండెత్తినాడు. వైవాహిక సంబంధాలు నెలకొల్పాడు. రెండో రాజేంద్ర చోళుని కాలంలో వేంగి రాజ్యం తంజావూరు రాజ్యంలో విలీనమైంది. ఇతడు గొప్ప సైనిక విజేత. కళింగను ఆక్రమించాడు. క్రీస్తు శకము 746లో వేంగి రాజ్య సింహాసనం అధిష్ఠించిన మొదటి విజయాదిత్యుడు క్రీస్తు శకము 764 వరకు రాజ్యపాలన చేశాడు. ఇతని పాలనా కాలంలోనే పశ్చిమ చాళుక్యుల పాలనను రాష్ట్రకూటులు అంతమొందించి స్వతంత్రం ప్రకటించుకున్నారు. రెండో విక్రమాదిత్యుడు క్రీస్తు శకము 799 నుంచి 843 మధ్యకాలంలో పాలన చేశాడు. గాంగా రాష్ట్రకూట రాజులలో ఇతడు యుద్ధాలు చేశాడు. రాష్ట్రకూట రాజైన రెండో కృష్ణుని సేనలను ఓడించాడు. అతని రాజధాని మాలేడ్ను ధ్వంసం చేశాడు. ఈ విధంగా మనకి
ఇక్కడ వరకే ఉంది ఫ్రెండ్స్. మన కళ్యాణి చాళుక్యులు, వేంగి చాళుక్యులు అన్నట్టుగా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.